ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కేవలం 4 బంతులు మాత్రమే ఆడి అవుటైన సంగతి తెలిసిందే. ఇలా పరుగులేమీ చేయకుండా డకౌట్ కావడం రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్లో ఇది 18వసారి. దీంతో రోహిత్ ఖాతాలోకి ఓ చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మరో 2 ఆటగాళ్లతో కలిసి అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. రోహిత్ కంటే ముందు దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్వెల్ కూడా 18 సార్లు ఐపీఎల్ కెరీర్లో డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్తో రోహిత్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు 258 ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న దినేష్ కార్తీక్ 257ను దాటేశాడు. తొలి స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ 265తో కొనసాగుతున్నాడు.